హరీష్ రావు ఇప్పుడే ఇక్కడికి చేరుకున్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. ఒక్కొక్కరుగా కవిత నివాసానికి చేరుకుంటున్నారు. సో మనము ఏపీఎన్ ఆంధ్రజ్యోతి స్క్రీన్ పైన చూస్తా ఉన్నాము. హరీష్ రావు లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ డోర్స్ గేట్స్ అన్ని కూడా క్లోజ్ చేసి ఉన్నాయి. ఇప్పటి వరకు గేట్ను అయితే ఇంకా ఓపెన్ చేయలేదు. లోపల మొత్తం ఎవరు కూడా వారికి రాకుండా డోర్స్ కూడా క్లోజ్ చేసేసి సోదాలను నిర్వహిస్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో లోపలికి వెళ్ళడం కోసము డోర్స్ ఓపెన్ చేయాలని చెప్పి డోర్లను కొడుతూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు. కానీ ఇప్పటి వరకు లోపల నుంచి కేటీఆర్ వచ్చారు, అదేవిధంగా హరీష్ రావు వచ్చారు, లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు. డోర్స్ మాత్రం ఓపెన్ చేయడం లేదు. దీంతో డోర్స్ ను కొడుతూ ఉన్నారు, గేటును కొడుతూ ఉన్నారు. ఓపెన్ చేయమని చెప్పి డోర్ను కొడుతూ ఉన్నారు. కానీ లోపల నుంచి మాత్రమే ఏ విధమైనటువంటి రెస్పాన్స్ రావడం లేదు. లోపలికి వెళ్ళినటువంటి ఏడీ అధికారులు ఇటు గేట్స్ ను క్లోజ్ చేసేశారు. ఎవరు లోపలికి వెళ్లకుండా లోపల ఉన్నటువంటి వారు బయటికి వచ్చేటువంటి అవకాశం లేకుండా క్లోజ్ చేసేశారు. అయితే లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ డోర్స్ మాత్రము గేట్స్ మాత్రము ఓపెన్ చేయడం లేదు. దాంతో పరిస్థితి ఏర్పడింది, ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. మోడీ డౌన్ డౌన్ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేస్తా ఉన్నారు. ఇటు కార్యకర్తలు గేట్లను బాదుతూ ఉన్నారు, కొడుతూ ఉన్నారు. ఆ దగ్గరికి వెళ్లి చూపించేటువంటి ప్రయత్నం మన కెమెరామెన్ చేస్తా ఉన్నాడు. హరీష్ రావు అదేవిధంగా కేటీఆర్ ఇక్కడికి చేరుకున్నారు. గేట్ వద్ద ఇక్కడ వెయిట్ చేస్తున్నటువంటి దృశ్యాల్ని చూపించేటువంటి ప్రయత్నం మన కెమెరామెన్ చేస్తా ఉన్నాడు. సో ఇక్కడ లోపలికి వెళ్ళాలి అని చెప్పి ఓపెన్ చేయాలని చెప్పి కోరుతూ ఉన్నారు. గేట్లను కొడుతూ ఉన్నారు. కానీ గేట్స్ అయితే ఇప్పటి వరకు కూడా ఓపెన్ చేయడం లేదు ఎవరు కూడా. సో దాంతో ఇప్పుడు బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తా ఉన్నారు. మోడీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తా ఉన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలని చేస్తారు.